హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి మ్యాథ్స్. మనకు ఇప్పుడుండే టెట్ ఎగ్జామ్కి ఈ తక్కువ సమయంలో మ్యాథ్స్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అందులో మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ని ఏ విధంగా గెయిన్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. మ్యాథ్స్లో కంటెంట్లో 24 మార్క్స్ ఉంటాయి. ఆ 24 మార్క్స్లో మనకు 6 యూనిట్స్ అనేటివి ఉన్నాయి. ఈ 6 యూనిట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ 6 యూనిట్లో ఏది టెట్కి హైయెస్ట్ స్కోర్ వస్తుంది, ఏ యూనిట్ నుంచి హైయెస్ట్ స్కోర్ అనేది మనకు వస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నామండి. చూడండి, ఫస్ట్ వన్ మన యొక్క యూనిట్ వచ్చేసి సంఖ్యామానం అంటే నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టంలో చాలా టాపిక్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్తానండి. ఇవి కూడా ఈ అనాలిసిస్ ఏమిటి అంటే ప్రీవియస్ ఇయర్ టెట్ పేపర్లో మ్యాథ్స్ పేపర్ని అనాలిసిస్ చేసి చెప్తున్నటువంటి ఇవండి. ప్రీవియస్ ఇయర్లో సంఖ్యామానం నుంచి మనకు 4 క్వశ్చన్స్ నుంచి 11 క్వశ్చన్స్ వరకు అడగడం జరిగిందండి. గత 2012 నుంచి 2018 వరకు మనకు ఈ సంఖ్యామానం నుంచి హైయెస్ట్ క్వశ్చన్స్ అనేది ఈ సంఖ్యామానం అనే యూనిట్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి సంఖ్యాధర్మాలు, ప్రధాన సంఖ్యలు, పైథాగరస్ త్రికాలు, భిన్నాలు, అలాగే భాజనీయ సూత్రాలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, వర్గం, వర్గమూలం, ఘనమూలము, ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి మీకు కొన్ని పెట్టానండి. ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ వచ్చి మనకు క్షేత్రమితి. ఈ క్షేత్రమితి మొత్తం టాపిక్ అంతా ఒక త్రిభుజము, చతుర్భుజము, నెక్స్ట్ వీటి యొక్క వైశాల్యము, చుట్టుకొలత, నెక్స్ట్ ఘన పరిమాణము, ఇలా మొత్తము ఈ చుట్టుకొలత వైశాల్యాల చుట్టే తిరుగుతూ ఉంటుందండి ఈ చాప్టర్ మొత్తము. దీంట్లో ఫార్ములాస్ అయితే రావాలండి ఈ మొత్తము. నెక్స్ట్ వృత్తము, అర్ధగోళము, గోళము, స్తూపము, ఇలాంటివన్నీ ఈ టాపిక్లో ఉంటాయండి. వీటి యొక్క ఫార్ములాస్ అయితే కంపల్సరీ రావాలండి. నెక్స్ట్ మనకు సంఖ్యామానం తర్వాత నెక్స్ట్ క్షేత్రమితి నుంచి మనకు మ్యాక్సిమం అంటే 4 క్వశ్చన్స్ అయితే 2, 3, 4 పేపర్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రేఖాగణితం. ఈ రేఖాగణితం అనేది కూడా క్షేత్రమితి, రేఖాగణితం, అంకగణితం ఈ 3 కూడా ఒకే లెవెల్లో మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ రేఖాగణితంలో కూడా మనకు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయంటే రేఖలు అంటే రేఖాఖండాలు, కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, సౌష్ఠవం, మిలిత రేఖలు, ఈ టాపిక్స్ నుంచి అయితే మనకు ఎక్కువగా రావడం జరుగుతున్నాయండి. సో మనం ఈ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఈ టాపిక్స్ నుంచి మనకు జరుగుతున్నాయి. మనకు ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఈ టైంలో మనము ఈ టాపిక్స్ని ప్రిపేర్ అయితే మనకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాం కదండి. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇంకా బాగా చూసుకున్నాం అనుకోండి, మనం స్కోర్ను ఎక్కువగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి అంకగణితం లేదా వ్యాపార గణితం, అర్థమెటిక్ అంటారండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపికేనండి. దీని నుంచి కూడా క్వశ్చన్స్ 2, 3, 4 క్వశ్చన్స్ ఇలా అడగడం జరుగుతున్నాడండి. ఫస్ట్ వన్ శాతాలు, వడ్డీ, దాంట్లో కూడా బారు వడ్డీ, చక్రవడ్డీ, లాభము, నష్టము, కాలము, పని, నిష్పత్తి, అనుపాతము, అనులోమానుపాతం, విలోమానుపాతం, ఇలా ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇవి కూడా మ్యాక్సిమం 4 మార్క్స్ వరకు రావడం జరుగుతుందండి. నెక్స్ట్ బీజగణితం అనే యూనిట్లో వచ్చేసి బీజగణిత సమాసాలు, బీజగణిత ఘాతాలు, ఘాతాంకాలు, శ్రేణులు, బహుపదులు, ప్రత్యేక లబ్ధాలు, కారణాంక విభజన, రేఖీయ సమీకరణాలు. నెక్స్ట్ ఈ టాపిక్ నుంచి అయితే మటుకు మనకు ఎగ్జామ్కి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతున్నాయండి. నెక్స్ట్ దీంట్లో వచ్చి ఇంపార్టెంట్ అని నేను ఏం చెప్పగలనంటే ఇంకా ఇంపార్టెంట్ ఏమని చెప్పగలంటే ఘాతాలు, ఘాతాంకాలు, ఈ ఫార్ములాస్ ఉంటాయండి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుందండి. ఈ ఘాతాలు, ఘాతాంక న్యాయాలు, నెక్స్ట్ శ్రేణులు, ఇలా
ఇవి ఇవి ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఈ టాపిక్ అయితే చెప్పగలనండి. నెక్స్ట్ వచ్చేసి దత్తాంశ నిర్వహణ. ఈ దత్తాంశ నిర్వహణ అనేది కూడా మనకు స్కోర్ అంటే బీజగణితము, దత్తాంశ నిర్వహణ ఈ రెండు ఓకే ఈక్వల్గా మనకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. దీంట్లో దత్తాంశ నిర్వహణ, దత్తాంశ ప్రదర్శన, రేఖాచిత్రాలు, గణన ప్రదర్శన ఇలా ఉన్నాయి కదండి. దీంట్లోనే ఈ టాపిక్ నుంచి ఇవి ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా మనము ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది, మనకు అంత టైం లేదు. అందులో స్కూల్స్ అన్నీ ఓపెన్ చేశాయి, స్కూల్కి వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి, తర్వాత వచ్చి ప్రిపేర్ అయ్యి కావాలి అనే వాళ్ళకు ఈ ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ని అయితే నేను ఇప్పుడు చెప్పగలనండి. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకున్నారనుకుంటే ఇలా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకొని ఒకసారి చేసుకున్నారనుకే ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్ చేసే విధంగా మ్యాథ్స్ ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.